బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డ్రగ్స్ కేసులో సినీ నటుడు నవదీప్ మరోసారి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ రోజు వరకు అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశాలు ఉండగా నేడు మరోసారి నవదీప్ పిటిషన్ పై విచారణ జరగనుంది. నార్కోటిక్ పోలీసులు నవదీప్ పై కౌంటర్ దాఖలు చేయనున్నారు. ఈ నెల 16న నార్కోటిక్ పోలీసులు నవదీప్ ఇంటికి వెళ్లి సోదాలు నిర్వహించారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. పవన్, డ్రగ్స్ కేసులో సినీ నటుడు నవదీప్ మరోసారి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై మీ అప్డేట్స్ ఏంటి? డ్రగ్స్ కేసు విషయంలో తనను అరెస్ట్ చేయొద్దంటూ కూడా హీరో నవదీప్ హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ కూడా విచారించిన హైకోర్టు ఈ రోజు వరకు కూడా అరెస్టు చేయొద్దని చెప్పి కూడా దీనికి సంబంధించి చాలా క్లియర్ గా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు పిటిషన్ పైన మరోసారి యొక్క విచారణ కొనసాగనుంది. ఎందుకంటే ఇప్పటికే నార్కోటిక్ సంబంధించిన డ్రగ్స్ కేసులో నవదీప్ ఉన్నారని చెప్పి కూడా నిందితుడిగా ఉన్నారని చెప్పి కూడా పోలీసులు కూడా చెప్పారు. అయితే ఈ నేపథ్యంలో అతని ఫ్రెండ్ రామ్ చంద్రను అరెస్ట్ చేసి రిమాండ్ చేసిన విషయంలో నవదీప్ పేరు ప్రస్తావించారు. నవదీప్ కన్స్యూమర్ గా ఉన్నారు. ఎందుకంటే నవదీప్ తన వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసేవారు. అంతేకాకుండా కొనుగోలు చేసిన నేపథ్యంలో అతనే యొక్క డ్రగ్స్ సేవించేవారు అని చెప్పి కూడా రామచంద్ర ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్ లో కూడా పేర్కొన్నారు. అయితే ఈ నేపథ్యంలో దీనిపైన నార్కోటిక్ సంబంధించిన అధికారులు కౌంటర్ కూడా దాఖలు చేశారు. అయితే నవదీప్ సంబంధించిన సాక్ష్యాధారాలతో పాటు అతను ఎప్పుడెప్పుడు డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నాడో, అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించి పూర్తి ఆధారాలతో సహా అన్ని కూడా రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొంటారు. దాని తర్వాత ఈ యొక్క విచారణ ఏ విధంగా కొనసాగుతుందనేది మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో చూస్తే మాత్రము నవదీప్ ఈ కేసుకు సంబంధించి ఎక్కడ కూడా మీడియాతో కూడా మాట్లాడలేడు. కేవలం తన పేరు లేదు, కావాలని ఇలా ప్రస్తావించారని మాత్రం ప్రధానంగా అతను ఆరోపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.